అందరికీ నమస్తే అండి. ఇవాళ కాకరకాయ సండే స్పెషల్ కాకరకాయ కర్రీ. ఈ కాకరకాయ కర్రీలో పుట్నాల పప్పుతో స్టఫింగ్ చేసేసి కర్రీ చేస్తున్నాను. ఈ ముందుగా కొంచెం నూనె వేసేసుకుని మంచిగా ఎక్కువ డీప్ ఫ్రైకి అవసరం లేదండి. కొంచెం నూనె వేసి ఒక నాలుగు పీసెస్ ఇలా కొంచెం వేపుకున్న తర్వాత ఇది పౌడర్ చేసేసుకుని జీలకర్ర, శనగపప్పు, అలాగే కొంచెం 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం మిక్సీ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఈ కాకరకాయలన్నీ వేగిన తర్వాత దాంట్లో ఈ పౌడర్ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని ఈ వేగిన కాకరకాయ పొడిలో ఈ కూరలో ఈ స్టఫింగ్ పొడి పెట్టుకోవాలండి. ఇంతేనండి వాళ్ళ కాకరకాయ స్పెషల్. ఇది కాకరకాయ పిల్లలకి పెడితే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. పుట్నాల పప్పు స్టఫింగ్తో ఈ పుట్నాల పప్పు పౌడరు స్టఫింగ్తో కాకరకాయ కూర రెడీ అండి. ఈ పౌడరు మనం తర్వాత వేటిలో కూరలోనైనా వేసుకోవచ్చు, ఉంచుకొని ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే అండి. ఇవాళ కాకరకాయ సండే స్పెషల్ కాకరకాయ కర్రీ. ఈ కాకరకాయ కర్రీలో పుట్నాల పప్పుతో స్టఫింగ్ చేసేసి కర్రీ చేస్తున్నాను. ఈ ముందుగా కొంచెం నూనె వేసేసుకుని మంచిగా ఎక్కువ డీప్ ఫ్రైకి అవసరం లేదండి. కొంచెం నూనె వేసి ఒక నాలుగు పీసెస్ ఇలా కొంచెం వేపుకున్న తర్వాత ఇది పౌడర్ చేసేసుకుని జీలకర్ర, శనగపప్పు, అలాగే కొంచెం 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం మిక్సీ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఈ కాకరకాయలన్నీ వేగిన తర్వాత దాంట్లో ఈ పౌడర్ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని ఈ వేగిన కాకరకాయ పొడిలో ఈ కూరలో ఈ స్టఫింగ్ పొడి పెట్టుకోవాలండి. ఇంతేనండి వాళ్ళ కాకరకాయ స్పెషల్. ఇది కాకరకాయ పిల్లలకి పెడితే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. పుట్నాల పప్పు స్టఫింగ్తో ఈ పుట్నాల పప్పు పౌడరు స్టఫింగ్తో కాకరకాయ కూర రెడీ అండి. ఈ పౌడరు మనం తర్వాత వేటిలో కూరలోనైనా వేసుకోవచ్చు, ఉంచుకొని ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ అండి.